యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ గృహిణి ఇద్దరు పిల్లలను చంపి తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలోని బీబీనగర్ మండలం గొల్లగూడెంలో జరిగింది. భర్త, అత్తమామ, ఆడపడుచుల వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడినట్లు ఆమె రాసిన సూసైడ్ నోట్ ద్వారా తెలిసిందని పోలీసులు తెలిపారు. గొల్లగూడెంకి చెందిన రైల్వే ఉద్యోగి మహేష్, వలిగొండకు చెందిన ఐశ్వర్యతో 4.5 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. తొలుత వీరి సంసారం బాగానే సాగినా 2 ఏళ్ల నుంచి గొడవలతో ఐశ్వర్య పిల్లలతో కలిసి తల్లిగారింట్లో ఉంటోంది. మారానని మహేష్ నమ్మబలికగా ఐశ్వర్య తరపు వారు అత్తింట్లో వదిలి వెళ్లారు. ఇంట్లో ఏమైందో తెలియదు కానీ ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. విగత జీవులుగా మారిన వారిని చూసి బంధువులు కన్నీటి పర్యంతం అయ్యారు. అత్తింటి వారు చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వారు ఆరోపించారు. బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరామర్శించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఈ మహేష్ అనే అబ్బాయికి ఇచ్చి 50 నుంచి 60 లక్షల వరకు వరకట్నం ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. ప్రతిసారి గొడవ పడడము, అనుమానించడము, టార్చర్ పెట్టడము, అతను వివాహేతర సంబంధాలు పెట్టుకొని నేను అట్లనే చేస్తాను, నీకు ఇష్టం ఉంటే ఉండు లేకపోతే లేదని చెప్పి టార్చర్ పెట్టడం. ఇంకా కట్నం ఏమంటే కూడా మళ్ళీ మా మామ 20 లక్షల రూపాయలు అదనంగా ఇచ్చినాడు. మరి రాత్రి వాళ్ళ అమ్మ, నాన్న, వాళ్ళ ఆడపడుచులు వాళ్ళందరూ కలిసి చంపేసి ఈ విధంగా ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా? మానసిక వేదనకు తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకున్న వల్లనే వాళ్ళు హత్య చేశారని మేమైతే 100% నమ్ముతున్నాము. ఆ భర్త బాధలు భరించలేకనే ఆమె వాళ్ళ అత్తగారింటికి పోలే. మనం రాత్రికి ఆడ వదిలిపెట్టి వస్తే ఆమె ఆడ భరించలేని పరిస్థితి ఏందో మరి. ఆమె సూసైడ్ చేసుకుందా, చంపబడ్డా, మర్డర్ చేసినా అవన్నీ నిర్ధారణ చేసి సరైన యాక్షన్ పోలీసు వాళ్ళు తీసుకుంటారు. నేను కూడా దీని మీద కాన్స్టెంట్ పర్యవేక్షణ చేస్తా. ఇద్దరు పిల్లలను కూడా మెత్తలు పెట్టి చంపినారని అంటుర్రు. చాలా బాధాకరం. సరే, తల్లి పోయింది, ఇద్దరు పిల్లలను ఉన్నారంటే అది కూడా పరిస్థితి లేదు. ఇంత ఘోరం చేసిన అరెస్ట్ చేసిండ్రు.